మార్చిలోనే నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు. 2 రోజులుగా పంపులు రాక నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని శాంతినగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం మొదలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు శాంతినగర్ కాలనీ వాసులు 2 రోజులుగా నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. జిల్లా నడిబొడ్డున ఉన్న కాలనీలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని ఖాళీ బకెట్లు, బిందెలను చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అవసరాలకు కూడా నీరు లేకుంటే పనులెలా చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. శాంతినగర్ కాలనీ భూపాలపల్లి మాకు నీళ్ళు అసలే అత్తలేవు. మొన్న ఒక్కరోజు వేసి నిన్న 2 రోజులు పంపు రాక నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బావి లేదు, బోరింగ్ లేదు, నల్ల ఎవ్వి లేవు. నీళ్ళు తెచ్చుకుందామన్నా ఈ పంపుల కోసం ఎదురు చూస్తున్నాం. ఎండాకాలం ఉడకపోతే వస్తున్నాం. తానాలు లేవు, ఏం లేవు. మాకు సద్దన్న 2 గంటలు వేయమన్నాడు అట. ఇప్పుడు గంట కూడా ఎత్తలేడు. పంపు వచ్చేది సన్నం, ఆ నీళ్ళు వచ్చే వరకే అర్ధ గంట అవుతుంది. మాకు పంపు వేసేదైనా దొడ్డు రావాలి, దొడ్డు రావాలి పంపు. వేసేది గంట వేయాలి. మాకు నీళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం లేకపోతే వచ్చి ధర్నా చేస్తాం అక్కడ మున్సిపల్ ఆఫీస్న. రెండు రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. 10 నిమిషాలు నీళ్లిస్తే మాకేం సరిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మా కాలనీని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు నీళ్ళ సౌకర్యం లేదు. బాగా అలమటి ఇస్తానం. నీళ్లకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. స్నానాలు చేయక, బట్టలు విండుకోక బాగా ఇబ్బంది పాలవుతాము. మాకు నీళ్ళ సౌకర్యం కావాలి. మాకు ట్యాంకి లేదు, ఓ బోరింగ్ లేదు, మాకు ఏది లేదు. ఒక గంట ఇప్పుతానన్న నీళ్ళు 10 నిమిషాలే ఇప్పితే దీనికి సరిపోవట్లేదు. ఇట్లా అన్ని ఇబ్బందులు మీరు పట్టించుకోవాలి. ఎవరైనా పట్టించుకోవాలి. మీరు ఏ పద్ధతిలో మెదులుతారో వాళ్ళంతా పట్టించుకోవాలి. పంపులు సమయానికి వస్తలేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు ఉతకడానికి, స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం బోర్లు లేవని, ట్యాంకర్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎండాకాలంలో మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూపాలపల్లి మొదట ఈ ఊరు పులుగం పోసుకున్నది శాంతినగరు తోటి మొదలైన వ్యవస్థలో నడుస్తూ భూపాలపల్లి ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులకైనా మేము అనుకూలంగా మెదిలినాం. ఇక్కడ ఓసి వచ్చింది. ఓసితోటి దుమ్ము, ఇటు బాంబు దెబ్బలు, ఇటు ఇండ్లు వలగడము, ప్లస్ వాటర్ సౌకర్యం లేదు. మళ్ళీ పోతే సింగరేణి ఇటు ఎలాంటి డెవలప్మెంట్ చూపించలేదు. ఈ నిధులు పెడతాం మేము, ఆ నిధులు పెడతాం అని చెప్పేసి అన్నారు. కనీసం ఇవాళ ఒక 10 నిమిషాల ఒక అర్ధ గంట నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నీళ్లు లేక ఇక్కడ ఒక్కొక్కరు ఇబ్బంది అవుతుంది. అరే ఇంట్లో ఉన్న బోర్లు కడుక్కోలేని పరిస్థితి ఉన్నది. ఇంట్లో ఇల్లు కడుక్కుందామన్నా ఏదన్నా వస్తువు అరే దబ్బున ఆవులో ఏదన్నా వచ్చి దబ్బున పేడైతే ఆ ఇల్లు కడుక్కునే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఈ నెల ఇప్పుడు అంత కొడితే ఇది 3వ నెల వరకే ఈ పరిస్థితి ఉంటే ఇంకా జోరెండల వరకు ఇంకెంత పరిస్థితి ఉండాలి. ఫోన్ చేస్తే ఏమన్నా అంటే చిన్న మోటార్లు నడుస్తానే, పెద్ద మోటార్లు ఖరాబ్ అయినాయి అని చెప్పి చెప్తారు అధికారులు. కనీసం మరి ఇక్కడ ఓసి వల్ల ఇక్కడ బోర్లు వేసుకునే పరిస్థితి లేదా? ఇక్కడ నీళ్ళుగా మరి బోరింగులు లేవా? మరి ఏడి ఓడి నీళ్ళకు ఇంత తిప్పల ఘోరమైన తిప్పలు ఉన్నది. ఈ చెమటకు మొత్తం ఈ చెమటకు దురదలేసి మొత్తం కురుపులావుడు, వేడి కురుపులావుడు. ఈ వేడి కురుపులను పట్టుకొని మరి మేము హాస్పిటల్లో పోయి మరి ఇటు సింగరేణి హాస్పిటల్ క్యాంపులు పెడతానని ఆ క్యాంపులు లేవు. ఇటు దుమ్ముతోటి బాంబులు వేలితే ఈ దుమ్ముతోటి పరిశాన్ ఉన్నది. ఇంత పరిస్థితిలో ఇటు నీళ్ళు ఇచ్చే సౌకర్యం కూడా లేదు. ఘోరమైన ఇబ్బంది ఉన్నది. దయచేసి అధికారులు కొంచెం ఈ కాలనీ పట్టించుకొని కొంచెం వాటర్ అయినా కొంచెం ప్రతి ఒక్కటి కొంచెం సౌకర్యంగా చూడవలసిన పరిస్థితి ఉన్నది. లేకపోతే మాత్రం ఆందోళనకరమైన విషయంగా మేము అందరం వచ్చి చుట్టుముట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కలెక్టర్ ఆఫీస్ అయినా మంచిదే, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా మంచిదే, నా మున్సిపాలిటీ ఆఫీస్ అయినా మంచిదే. ఖచ్చితంగా మేము చుట్టుముట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓపెన్ కాస్ట్ తో
నీళ్లతోని ఓ పక్క ఇబ్బందులు పడుతుంటే నీటి సమస్య నరకం చూపిస్తుందని వాపోతున్నారు కాలనీ వాసులు. మా కాలనీ డెవలప్మెంట్ మీద సింగరేణి యాజమాన్యం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి అవసరాలకు నీరు లేదని, అధికారులకు ఫోన్లు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యకు పరిష్కారం చూపెట్టుకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని, కలెక్టరేట్ను ముట్టడిస్తామన్నారు. బాగా ఇబ్బంది అవుతుంది, నీళ్ళతోని బాగా ఇబ్బంది అవుతుంది. మాకు పక్కపన్న ఓచి పడ్డది. ఆ దెబ్బల బాధకు ఈ ఇండ్లు పలుగుడు, ఈ నీళ్ళు రాకపోవడు, ఈ నీళ్ళు కనీసం నీళ్ళు ఒక గంట సేపు నీళ్ళు ఇస్తేందా, ఒక గంట 10 నిమిషాలు 5 నిమిషాలు నీళ్ళు ఇస్తాను. 10 నిమిషాలు నీళ్ళు ఏమిటికి మొదలవుతాయి? అది అసలుకే మాకు సరిపోతలేవు. మాకు నీళ్ళతో బాధ అవుతుంది, బాగా బాధ అంటే బాధ అవుతుంది. మొత్తం మేము ఏడికి పోయి ఎవరిని అడగాలి అనేది మాకు అర్థమవుతలేదు. ఎవరిని అడగాలి ఏంది మరి మా బాధను ఎవరికి చెప్పుకోవాలి? మేము అసలు ఉన్నమా లేమా ఊళ్ళే? ఎండాకాలమే రాలేదు, ఇంకా పూర్తిగా ఎండాకాలమే రాలేదు. గింత అధ్వానం చేస్తే ఏందన్నట్టు ఇది నీళ్ళు మరి పంపురెవరు దొంగ? మరి వీళ్ళు ఈ పంపులు ఇడిచేటోళ్ళు దొంగలా? పంపు గింత అధ్వానం చేస్తే ఎట్లా మేము?